Praise the Lord. So, as we get into the word, వాక్యంలో మనం వెళ్ళక ముందు, I just wanted to remind, there's one word from the Lord is enough for us. Amen. ఒక్క మాట మనకి దేవుని నుండి వచ్చినట్లయితే అది చాలని మనము ఒప్పుకోవాలండి. సో బికాస్ when we see the disciples, సో ఇది నేను వేరే దైవజనులు చెప్తున్నప్పుడు నేను విన్నాను. మనం చాలాసార్లు శిష్యుల గురించి ఆలోచించినప్పుడు మనం అనుకుంటాము వాళ్ళు జాలరులు మాత్రమే, వారికి ఏమీ చదువు రాదని అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ రాంగ్. దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో వారు మునిగి తేలుతున్న చాలా పట్టు ఉన్న ప్రజలుగా వారు ఉన్నారు. అందుకనే క్రీస్తు ఒక మాటని మాట్లాడాడు. వాట్ డిడ్ హీ సే? హీ సెడ్, కమ్ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. సో ఆ వాక్యము ఇర్మియా గ్రంథములో రాసి ఉంటుంది. మెస్సయ్య వచ్చినప్పుడు, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఆ మాట పలికి మనల్ని జాలరుల వలె చేస్తారు అని రాయబడి ఉంది. అది వారు చదివి ఉన్నారు. అండ్ దే నో ఇట్. వెన్ ఓన్లీ ద మెస్సయ్య కెన్ సే దట్. క్రీస్తు పరిశుద్ధుడు, ద వన్, రక్షకుడు మాత్రమే ఆ మాట పలుకోగలుగుతాడని అక్కడ ఇర్మియాలో రాసి ఉంది. సో వారి దగ్గరికి, శిష్యుల దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక్క మాట మాత్రమే చెప్పాడు. హీ డిడ్ నాట్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ సేయింగ్ ఐఎమ్ ద మెస్సయ్య, నేను ఇక్కడి వచ్చాను ఆయన చెప్పుకోలేదు. వారికి ఏ మాట అయితే వారికి చెప్పాలో వారికి ఆ మాటని ఆయన చెప్పారు. ఏంటి అంటే, కమ్ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. ఆ ఒక్క మాట వారు పలికినప్పుడు ఆయన నోటి నుండి ఇమీడియట్లీ దే న్యూ దట్ హీ వాజ్ ద మెస్సయ్య. ఆమేన్. సో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకి కావాల్సిన మాటను దేవుడు మనకి దయచేస్తారు. ఆమేన్. సో లెట్ us turn our Bibles to Joel 2:13. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును. 12th verse, render your hearts and not your garments. Where is that? కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఓకే. సో నేను ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకున్నాను. సో ద మూమెంట్ వెన్ వీ హియర్ దిస్ వర్డ్, సో ఈ వాక్యం మనం చూడంగానే మనం ఏమనుకుంటామంటే, ఫస్ట్ ఓకే ద లార్డ్ ఈజ్ వార్నింగ్ అని అనుకుంటాం. లేకపోతే ఫస్ట్ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, ఏం తప్పు చేసాం, అంతా బాగానే ఉంది కదా అని అనిపిస్తుంది. బట్ వెన్ యూ సీ ద డీప్ మీనింగ్ ఓవర్ దేర్, అక్కడున్న ఒక లోతైన మనము దాని అర్థము చూసినట్లయితే, మనము ఆ వాక్యమును ఎప్పుడు చూసినా మనకి అంటే అర్థమయ్యే కాంటెక్స్ట్లో మనము చూడకూడదు. వీ షుడ్ అండర్స్టాండ్ ఇన్ వాట్ వే ద లార్డ్ ఇస్ స్పీకింగ్. మనము 12th verseలో మనం చదివినప్పుడు దెర్ ఇస్ అ రీజన్ గాడ్ సెడ్ రెండర్ యువర్ హార్ట్స్ అండ్ నాట్ యువర్ గార్మెంట్స్. ఎందుకు చెప్పారు? 12th verse చదవండి. ద కాంటెక్స్ట్, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఎందుకు? వై డిడ్ ద లార్డ్ సే రెండర్ యువర్ హార్ట్స్ అండ్ నాట్ యువర్ గార్మెంట్స్? ఎందుకంటే ఇట్ ఈస్ ఈజియర్. అది చాలా సులభము. మన సమయాన్ని ఇవ్వడమో, లేకపోతే అంటే కొద్దిమందికి సపోజ్ మనకి చాలా సమయం ఉందనుకోండి, ఆ సమయం ఇవ్వడానికి మనకి పెద్దగా కష్టం అనిపించదు. అదే మనకి సమయం లేదు అనుకోండి, ఆ సమయాన్ని దేవునికి వెచ్చించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్ అస్. ఆమేన్. మీకు అబండెన్స్ ఉన్నది గురించి దేవుడే ఇచ్చారు. దట్ ఈస్ నాట్ వేర్ ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్ అస్. సో ఇక్కడ ప్రజలకి దేవుడు ఏం చెప్తున్నారంటే, యూ హ్యావ్ టు టర్న్ అండ్ కీప్ కమింగ్ టు మీ. ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే, ఎందుకు? వై షుడ్ యూ రెండర్ యువర్ హార్ట్ అండ్ నాట్ యువర్ గార్మెంట్స్? ఇట్స్ ఈజియర్. మనము మన వస్త్రములు అప్పగించుకోవడము, బాహ్యపరంగా మనము చేయడము అనేది చాలా సులభం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హార్ట్, యూ నీడ్ అ డిసిప్లిన్ అండ్ అ డెడికేషన్. ఒక డెడికేషన్ అనేది అంటే దేవుని కోసం నేను ఉంచాలనే ఒక అంటే స్థిరమైన నిర్ణయము అది తీసుకోవాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే నిర్ణయం తీసుకుంటే దాని మీద మనం నుంచోవాలి కాబట్టి. ఆమేన్. మెనీ టైమ్స్ వీ డోంట్ డూ దట్. అండ్ వెన్ యూ సీ హియర్ ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్ అస్, ఇట్ ఈస్ అ కాల్ ఫర్ అస్. దేవుడు మనకి మాట్లాడినప్పుడు అండి, ఇట్ మీన్స్ దట్ మేబీ వీ హ్యావ్ టర్న్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్. మేబీ కొద్దిగా మనము వర్షిప్లో దేవుడు మనతో మాట్లాడారు కదా, కొద్దిసార్లు మనము నోటి మాటలు అది మనం చెడే మాట్లాడము, కానీ దేవుడు మనల్ని వెళ్ళమంటున్న ఆత్మీయ పరంగా మనము ఆలోచించకుండా మాట్లాడిన మాటలు ఉంటాయి కదా, దట్ విల్ స్టీర్ అస్ టు ద రాంగ్ డైరెక్షన్. ఒక కార్లో స్టీరింగ్ ఎలా అయితే మనము
తప్పు మార్గంలో తిప్పితే అది ఆ మార్గంలోనే వెళ్తుంది. నేనేంటి తప్పు మార్గంలో వెళ్తున్నాను మనము అనుకోకూడదు. నువ్వు ఎలా తిప్పావో అటువైపే వెళ్తుంది. ఆమెన్. ద సేమ్ మేనర్ మెనీ టైమ్స్ వితౌట్ అవర్ నాలెడ్జ్, మనం తప్పు చేస్తున్నామని కాదు, కానీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ రాంగ్, బట్ ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవునితో మనం ప్రేరేపించబడిన మాటలు కానీ అటువంటి జీవితం కానీ మనలో లేనప్పుడు యు ఆర్ ఆటోమేటికలీ స్టీరింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. ఆమెన్. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, దేర్ఫోర్ ద లార్డ్ సేస్ రెండర్ యువర్ హార్ట్స్ అండ్ నాట్ యువర్ గార్మెంట్స్. మన వస్త్రములు కాదు కానీ మన హృదయమును దేవునికి అప్పగించుకోవాలి. వై? మేబీ దెర్ ఇస్ అ రాంగ్ డైరెక్షన్. ఒక తప్పు మార్గంలో ఉన్నామేమో వితౌట్ అవర్ నాలెడ్జ్, మనకి తెలియకుండా. ఎందుకు అంటే బికాస్ ఇట్ ఈస్ అ హిండ్రెన్స్ బిట్వీన్ యువర్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. ఎందుకు మనం గమనించుకోవాలి. దేవుడు మనకి ఈ సమయాన్ని ఎందుకు ఇచ్చారంటే అండి, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ టు స్టాప్, టేక్ రెస్ట్ అండ్ థింక్ వేర్ ఆర్ వి గోయింగ్. మనం చాలాసార్లు మనం పరిగెత్తే జీవితంలో ఉంటాం, కానీ ఇట్ ఈస్ గుడ్ సమ్ టైమ్స్ టు రీడ్ సచ్ కైండ్ ఆఫ్ వర్స్. అటువంటి వాక్యములు మనం చూసి నేను ఎక్కడైనా తప్పుతున్నానా అని మనం చూసుకోవడంలో తప్పుందా అండి? తప్పులేదు. ఇఫ్ యూ స్టాప్ అండ్ థింక్, దేవుడు ఏం చెప్తున్నారు, నేనేమన్నా తప్పు మార్గంలో ఉన్నానా అని అనుకోవడంలో తప్పు లేదు. మనం పరీక్షించుకోవచ్చు. సో ద లార్డ్ ఇస్ టెలింగ్, టర్న్ బ్యాక్ అండ్ కమ్ టు మీ. మనము తప్పు మార్గంలో ఉన్నట్లయితే తిరిగి వచ్చి నా యొద్దకు రండి. ఎంతవరకు మనము తిరుగుతూ ఉండాలంటే, కొన్నిసార్లు మనము ఒక మార్గంకి వెళ్ళాలంటే ఒకసారి రైట్ లెఫ్ట్ వీ హ్యావ్ టు టేక్ సో మెనీ డిరెక్షన్స్ కదా. అదేవిధంగా ఆయన దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు ఎన్ని తిరుగులు తిరగాలో ఆయన చెప్పిన తిరుగులో మనము తిరుగుతూ మనం వెళ్ళాలని దేవుని మార్గము అంటే ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆమెన్. అంటిల్ every hindrance is removed and you come to God where he wants you to be. ఎంతవరకు మనము తిరుగుతూ ఆయన మాటను వింటూ వెళ్ళాలంటే, ఆయన మిమ్మల్ని ఎక్కడైతే ఉంచాలని ఆశపడుతున్నారో అక్కడికి నువ్వు ఆ గమ్యములోకి వచ్చేంత వరకు, ఆయనను చూసేంత వరకు మనము మార్గమును నడుస్తూ ఉండాలి. ఆమెన్. సో ఇఫ్ యు సే ఐ యామ్ వాకింగ్, ఇఫ్ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్, నేను నడుస్తున్నాను దేవుడితో అని మనం చెప్తూ మన మాటల్లో కానీ మన చేష్టల్లో కానీ మన జీవిత విధానంలో కానీ మార్పు లేనట్లయితే యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. వీఆర్ ఫూలింగ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం. ఎందుకంటే మనం నడుస్తుంటే వెనక్కి వెళ్తామా అండి? మనం నడుస్తున్న కొద్దీ దెర్ ఇస్ అ ప్రోగ్రెస్. ఆమెన్. మనము వాకింగ్ చేస్తున్నప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాం, వెనక్కి వెళ్ళాము. ఆమెన్. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో ఇఫ్ యు ఆర్ సేయింగ్ ఐఎమ్ వాకింగ్, దెర్ షుడ్ బి అ ప్రోగ్రెస్. ఆమెన్. నేను నడుస్తున్నాను దేవుని మార్గంలో అని చెప్తే మనలో నిన్నటి దినమున ఉన్న ప్రదేశంలోనే మనం ఇంకా ఉండకూడదు. ఆమెన్. ఏలీమును వదిలి మన దైవజన్ లాస్ట్ ఇయర్ ఏం చెప్పారండి? యూ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ షెకెమ్ టు హెబ్రాన్ టు జాయన్. ఆమెన్. ఎంతమంది గుర్తుందండి? ఇదే సమయంలో మన దైవజన్లు మాట్లాడారు లాస్ట్ ఇయర్. It's so beautiful that he prophesied into his own life. He said, you have to go from Shechem to Hebron. You have to go into the house of the Lord, and then you have to reach your destination, Mount Zion. Amen. And you cannot stop anywhere. నువ్వు ఎక్కడ కూడా మార్గంలో నువ్వు ఆగకూడదు. నువ్వు ఆగినట్లయితే నిరాశతో నువ్వు అక్కడ ఉండిపోతావు. కానీ యువర్ ప్రోగ్రెస్ షుడ్ బి సీన్. మన జీవితంలో ఒక ప్రోగ్రెషన్ అనేది మనకు కనిపించాలి. కనిపించకపోతే ఈనాడు యూ హ్యావ్ టు లెట్ us నాట్ లుక్ అట్ ఈచ్ అదర్. ఒకరినొకరు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే వారి జీవితంలో తప్పుందని తెలిసిన వారు ఉన్నారో వారు కష్టపడి నేను మార్చుకోవద్దు అనుకున్న వారు మాత్రమే పక్కన వారి మీద వేలు లేపి చూపిస్తారు. బట్ దోస్ హూ వాంట్ టు చేంజ్ దేర్ లైఫ్ విల్ కీప్ ఆస్కింగ్ గాడ్. దేవుణ్ణి అడుగుతారు, ఏ మార్గమును నేను తప్పాను? డూ ఐ టేక్ అ రైట్ టర్న్ ఆర్ డూ ఐ టేక్ అ లెఫ్ట్ టర్న్? నేను ఏ మార్గము తీసుకోవాలి? నేను రైట్ టర్న్ తీసుకోవాలా, లెఫ్ట్ టర్న్ తీసుకోవాలా? షుడ్ ఐ వాక్ ఫ్రంట్? నేను స్ట్రైట్గా వెళ్ళాలా? ఏ మార్గంలో నేను వెళ్ళాలి? బట్ ఐ వాంట్ టు సీ అ ప్రోగ్రెస్ ఇన్ మై లైఫ్. ఒక మార్పు అనేది నాలో కనిపించాలి. ఐ డోంట్ వాంట్ టు బీ స్టాగ్నెంట్. ఒక దగ్గర స్థిరముగా నా క్రైస్తవ జీవితంలో నేను ఉండను. ఐ వాంట్ టు రీచ్ మై మౌంట్ జయన్. ఆమెన్. అటువంటి పరిశుద్ధ స్థలంలోకి నేను రావాలి. ఐ విల్ ఎంటర్. సో ద లార్డ్ సెడ్, 13th verse చదవండి. రెండర్ యువర్ హార్ట్స్. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆమేన్. మన హృదయమును మనము చింపుకొని మన దేవుని సన్నిధిలో
మనల్ని మనము పరీక్షించుకోవాలండి. ఇట్ ఈస్ అ వివిడ్ పిక్చర్. అంటే ఆ పిక్చరైజేషన్ ఏంటి అంటే, మనలో మన హృదయంలో గనక క్రీస్తును కాని విషయం ఏదైతే ఉందో అది మనము సింపుల్గా చింపివేసి పక్కన కాల్చివేయాలి. యూ కెన్ నాట్ ఎంటర్టైన్. అది నాలో ఒక పార్టే కదా, నేను ఇంతే కదా, నేను ఇట్లా ఈ విధంగానే మాట్లాడతాను కదా, నా ఆలోచన విధానం ఇంతే ఉంటుంది కదా అంటే ఉండదండి. యూ హ్యావ్ టు మేక్ అ ప్రోగ్రెస్. దాన్ని చింపివేసి పక్కన వేసి యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ కెన్ బర్న్. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నారండి? మండుచున్న అగ్ని వలె ఆయన ఉన్నారు. ఆమెన్. సో ఇఫ్ హీ కెన్ బర్న్ ఇట్, వై నాట్ గివ్ ఇట్ టు హిమ్? ఆయన మండుచున్న పరిశుద్ధాత్మతో ఉన్న ఆయనకి అప్పగించుకుంటే మనకి తప్పేముందండి? హీ కెన్ చేంజ్ అస్. ఆమెన్. సో టుడే లెట్ us థింక్, లెట్ us స్టాప్ అండ్ థింక్. మనము ఆగి మనం ఆలోచిద్దాం. ఆర్ వి ఇన్ ద రాంగ్ డైరెక్షన్? మనము మార్గంలో, సరి అయిన మార్గంలో ఉన్నామా? ఆమెన్. సో అంటిల్ దేనికోసం ఇదంతా కష్టము అంటే, అంటిల్ ఎవ్రీ హిండ్రెన్స్ ఈజ్ రిమూవ్డ్ ఇన్ ఆర్ పాత్. దేవుణ్ణి అడ్డుగా ఆపుతూ, అంటే దేవుణ్ణి అందుకోకుండా, దేవుడు మనకు పెట్టిన మార్గమును మనము వెళ్ళనీయకుండా ఆపుతున్న ప్రతి అడ్డంకిని మనము పరిగెత్తుతూ, మనము ఒకటినొకటి దాటుకుంటూ మనం వెళ్ళేంత వరకు వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్స్. ఆమెన్. మనల్ని మనము సరి చేసుకోవాలి. ఆమెన్. సో వెన్ యూ సీ నెహెమయా 9:1 మనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. హౌ డు యూ డూ దట్? మనం ఎట్టి విధంగా మనం ఇది చేయొచ్చు అని ఇక్కడ చాలా 1 and 2 చదువుదాం. 1-2 వచనాలు చూసుకుందాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఆమేన్. సో వారు ఏం చేశారంటే, అండ్ ద ఇజ్రాయెలైట్స్ సెపరేటెడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఆల్ ద ఫారినర్స్. ఆమేన్. అంటే వారు ఈ లోకమైన ప్రజలతో వారిని వారు వేరుపరుచుకున్నారు. మొదటిగా ఇక్కడ ప్రజలు ఏం జరుగుతుందంటే, దే వర్ ఆల్ ఇన్ ఎగ్జైల్. ఇంతకంటే ముందు ఏం జరుగుతుందంటే, వారందరూ కూడా ఒక ఎగ్జైల్లో ఉన్నారు. ఆమేన్. దే వర్ టుగెదర్ విత్ ద వరల్డ్లీ పీపుల్. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారు, యాజ్ దే వర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును వారు వింటున్నప్పుడు, దేవుడి వాక్యమును వారిని విననీయకుండా చాలా ఏళ్ళుగా వారు ఉన్నారు. మనకేమవుతుందంటే అండి, వెన్ యూ నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, and when you neglect the presence of the Lord, when you neglect coming to the church, what you do is you become one with the world. Amen. అంతే కదండి. మనము సరేలే ఇవాళ ఒక్కరోజే కదా, నాకు అంత శక్తి లేదు కదా అని నేను ప్రార్థించకుండా ఉన్నాను అనుకోండి, ద వెరీ నెక్స్ట్ మూమెంట్ యు ఆర్ ఆల్రెడీ వన్ విత్ ద వరల్డ్. ఎందుకంటే నీ ఆలోచన మన ఆలోచన అటు విధంగా ఉంటుంది. ఆమెన్. సో ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్ అస్ అ డిసిప్లిన్ టుడే. ఆమెన్. ఒక నిర్ణయమును దేవుడు మన నుండి ఆయన ఆశపడుతున్నాడండి. ఇంక్లూడింగ్ మీ. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ హ్యాస్ బీన్ డీలింగ్ ఇన్ మై లైఫ్. నా సొంత మార్గంలో, నా సొంత జీవితంలో కూడా ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఎ డిసిప్లిన్. ఆమెన్. మనము డిసిప్లిన్ చేసుకోవాలండి. ఆర్ ఎల్స్ యువర్ లైఫ్ విల్ నాట్, అంటే డైరెక్షన్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మన శరీరము లాగుతూ ఉంటుంది. మనం చేయమండి, కానీ ఆత్మపరంగా మనము నడవలేము. ఆమెన్. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎవ్రీ డే ఒక డిసిప్లిన్ మనలో ఉండాలి. ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవునికి నేను అప్పగించుకొని ఆయన ఏ మార్గంలో నన్ను నడవమంటున్నారో ఐ హ్యావ్ టు సీక్ హిమ్. నేను వేచి ఉండాలి. ఆయన చెప్పిన మార్గంలో నేను నడవాలి. వీరేం చేశారంటే, దే రియలైజ్డ్, వారికి తెలీదు, అంటే వారికి గుర్తు లేదు. చాలామందికి ఎన్నో ఏళ్ళుగా దే వర్ అండర్ ఆప్రెషన్. దే డోంట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం లేదు వారికి. వారందరూ ఏం చేస్తున్నారు, దేవుడు ఏదైతే వద్దన్నారో ఆ పని చేశారు. ఏంటి అంటే, అన్య ప్రజలను వారితో కలవకండి, జాగ్రత్త పడకండి, ఆచారాలను మీరు చెయ్యకండి, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుందండి? దేవుని వాక్యము చదివితేనే మనకు తెలుస్తుంది. ఆమెన్. హౌ యూ షుడ్ లివ్ అనేది మనం వాక్యంలో మాత్రమే తెలుసుకోగలుగుతాం. వారు ఆ వాక్యంను వినంగానే వారిలో ఒక పశ్చాత్తాపమును దేవుడు కలిగించారు. ఏంటి అంటే, అరే మేము దేవుడు చెప్పిన మార్గంలో మేము నడవలేకపోయామే,
దిస్ షుడ్ బీ అ రియాక్షన్. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, అరే దేవుని నేను ఇష్టపెట్టలేని జీవితాన్ని జీవిస్తున్నాను కదా, నాట్ బికాస్ సంథింగ్ ఈస్ క్రిటిసైజింగ్ యూ, బట్ ద లార్డ్ ఈజ్ నాకింగ్ యూ. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలండి, ఒక మాట దేవుడు మాట్లాడినప్పుడు అది మన హృదయంకు తాకిందంటే దేవుడు మీ తలుపులను తాకుతున్నాడు అని అర్థం. ఆమేన్. ద లార్డ్ ఈజ్ నాకింగ్ ఆన్ యువర్ డోర్ సేయింగ్ యూ హ్యావ్ క్లోజ్డ్ దిస్, ఓపెన్ ఇట్ ఫర్ మీ. నువ్వు ఈ విషయంలో నాకు నువ్వు నీ తలుపులు మూసివేశావు, నీ తలుపులను తెరువు అని దేవుడు తడుతున్నాడండి. ఇఫ్ యూ ఫీల్ ద లార్డ్ ఇస్ టచింగ్ యూ, వాక్యము మీతో మాట్లాడినప్పుడు మీ హృదయముకు తాకింది అంటే ద లార్డ్ ఈజ్ నాకింగ్ ఆన్ యువర్ డోర్. ఆమెన్. హీ స్టిల్ ఆర్ గుడ్ ఫాదర్, మంచి తండ్రి. ఆమెన్. హీఈస్ నాకింగ్ ఆన్ యువర్ డోర్ అండ్ మై డోర్. ఆమెన్. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనము ఒఫెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాక్యము దేవుని యొక్క మాట అండి. ఇట్స్ నాట్ ours, it's his word. Amen. When he is knocking on your door, open it. Amen. మనము తెరుచుకొని నేనెందుకు తెరవాలి అన్నట్టుగా మనం ఉండద్దు. ఓపెన్ ద డోర్ అండ్ సే, లార్డ్ దిస్ ఇస్ వేర్ నేను తప్పుతున్నాను, నాకు తెలుసు. we know where we are going wrong. let us open our hearts, but you have to be in the presence of the Lord. దేవుడు నీ తలుపు తడుతున్నారని నీకు అర్థము కావాలి అంటే ఆయన వాక్యమును నువ్వు వినాలి. ఆమేన్. ఆయన మాటను నువ్వు ధ్యానించాలి. Otherwise, you will never hear the knock on the door. Amen? Amen? So, 2 Corinthians 6:17 మనం చదువుదాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. Amen. So come out from among them and sever yourself. Sever అంటే సెపరేటింగ్, అంటే ఎంత తీవ్రంగా మనము ఉండాలంటే మనల్ని మనము ఫోర్స్ఫుల్గా అక్కడ కట్ చేసుకోవాలి. ఆమేన్. అండ్ దెన్ హీ సేస్, టచ్ నాట్ ది అన్క్లీన్ థింగ్స్. మనలో ఏవైనా మార్గములు, అపరిశుద్ధమైన మార్గము మనలో ఉన్నట్లయితే మనము దాని నుండి విడదీసుకోవాలి. ద లార్డ్ విల్ నాట్ డూ దట్ ఫర్ యూ. దేవుడు మనకి చెయ్యరు అంటే ఆయన చేస్తారు. ఎప్పుడు చేస్తారు? అప్పగించుకొని. మనము మొదటిగా మనల్ని మనము లోకము నుండి వేరు చేసుకొని పరిశుద్ధాత్మ దేవునికి మనము అప్పగించుకున్నప్పుడు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు నేను ఇంత ప్రాముఖ్యంగా చెప్తున్నాను అంటే, నేను ఒక దైవజనం చెప్తుంది వింటున్నాను అనమాట. సో ఒకసారి వెన్ యూ థింక్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ ఎస్తర్ గురించి మనం విన్నప్పుడు, ఎందుకు మనల్ని మనము వేరుపరచుకోవడము ఈ లోకములో ఎందుకు ఇంత కష్టం? ఎందుకు అంటే వి నీడ్ టు బి సెక్యూర్డ్ ఇన్ ద లార్డ్. మనకి పరిస్థితులు వస్తాయండి ఈ లోకంలో, కష్ట పరిస్థితులు వస్తాయి, మనల్ని సవాలు విసిరే పరిస్థితులు వస్తాయి. బట్ వెన్ ఇట్ కమ్స్, ఇఫ్ యూ షుడ్ నాట్ ఎండ్ అప్ ఇన్ ఫియర్. భయముతో వణుకుతో మనము జీవించద్దు. బట్ వీ హ్యావ్ టు బీ సెక్యూర్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము స్థిరముగా ఉండాలంటే మనల్ని మనము లోకము నుండి వేరు చేసుకోవాలండి. వెన్ యూ సీ దెర్ ఆర్ 2 queens హియర్, క్వీన్ వాష్తి అండ్ క్వీన్ ఎస్తర్. క్వీన్ వాష్తి తన పేరు ఏంటంటే బ్యూటిఫుల్. She was very beautiful and her name is beautiful. But when the king called her, క్రీస్తు అంటే ఒక రాజు పిలిచినప్పుడు ఆమె ఎటు విధంగా ఆమె ఆన్సర్ ఎలా ఉందంటే, she was very arrogant. నేనెందుకు వెళ్ళాలి, నాకు అన్నీ ఉన్నాయి కదా, why should I waste my time in his presence? What happened to her? She was rejected. Amen. But when you see the queen, ఆమె రాజు ఆమెని పిలవక ముందే, రాజు నాకు కావాలి, ఆయన హస్తము నా మీద చాపాలి అని ఆశపడుతూ ఆయన సన్నిధిలోకి భయముతో వణుకుతో she prayed, she fasted only to have one word from the king. Amen. ఒక్క మాట ఆ రాజు నా మీద పలుకుతే అది నాకు చాలు అని ఆమె ఆశతో వెళ్ళిందండి. we have to be like those people. Amen. మనల్ని రండి 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 అని మనం పిలిచి బతిమ్లాడే అంతవరకు మనల్ని చేసుకోద్దండి. వీ హ్యావ్ టు బీ సో ఇన్ లవ్ విత్ అవర్ లార్డ్. ఎంతో ప్రేమతో మనం ఉండాలండి దేవుని సన్నిధికి మనం పరిగెత్తు. 1 word, ఇఫ్ హీ స్ట్రెచెస్ హిస్ హ్యాండ్ టు మీ, దట్ ఈస్ ఇనఫ్. ఆయన హస్తము నా మీద చాపితే అది నాకు చాలు అని ఆమె ఆశపడింది. బట్ హూ వాజ్ షీ? డిడ్ షీ హ్యావ్ ఎనీ అంటే ఆమెకి షీ వాజ్ అన్ ఆర్ఫన్, అంటే తండ్రి లేదు, తల్లి లేదు, ఆమెకు ఒక గుర్తింపు లేదు. She has nothing, but all she had was the desire to go before the king. Amen. ఆమె ఒకటే కోరుకుంది ఏంటి అంటే,
ఒక రాజు ముందు నేను వెళ్ళి ఆయన హస్తము నా మీద చాపాలి అని నేను దానికి నేను సిద్ధపడతాను అని ఆమె సిద్ధపడుతుంది. ఆమెన్. So our life should be like Esther. Amen. That when no one has to force us. ఈ టైంకి రండి, ఇట్లా రండి, చర్చ్కి రండి, మనం ఫోర్స్ చేయకూడదు. We have to be so in love with our Lord. ఎంతో ప్రేమతో ఆయన సన్నిధికి మనం, ఆయన రమ్మని మనం చెప్పకముందే మనం వచ్చి ఆయన సన్నిధిలో మనం వేచి ఉండాలి. Amen. We all should make ourselves like that. Amen. అటు విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. You have to have that discipline in your life. Amen. సో ఇక్కడ ఏం చేయాలి అని రాస్తున్నారంటే, ఆ పరిస్థితి ఎస్తేరు వలె మనము అటువంటి విధంగా రావాలి అంటే, ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు సెపరేట్ యువర్ సెల్ఫ్. ఆమెన్. ఇఫ్ యూ కీప్ లివింగ్ యువర్ లైఫ్ లైక్ ద వరల్డ్, ఎటువంటి ఆశ లేకుండా లోకము వలె మనము జీవిస్తున్నామంటే దేవుని పట్ల ఎటువంటి ఆశ మనలో ఉండదండి. ఆమెన్. యూ కెన్ నాట్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఎందుకంటే ఈ కాలంలో మనందరికీ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ మనకంతా తెలుసు కదా. అది గట్టిగా పెట్టుకున్నప్పుడు ఎవరైనా డోర్ తడుతుంటే మనకు వినపడుతుందా? చాలాసార్లు మిస్ అవుతాం అండ్ తిట్లు కూడా పడతాయి. ఆమెన్. సో ఇఫ్ యువర్ హార్ట్, ఇఫ్ యువర్ మైండ్, ఇఫ్ యువర్ ఇయర్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద వరల్డ్, హౌ కెన్ యూ హియర్ ద నాక్ ఆఫ్ ద లార్డ్? లోకముతో నిన్ను, లోకం భయాలతో, లోకముతో, వాటి మాటలతో, ఆ న్యూస్తో, ఆ సంబంధము నువ్వు పెట్టుకుంటూ దేవుడు నిన్ను తడుతున్నప్పుడు నువ్వు వినలేకపోతే, when you read the Song of Solomon, he was hitting the door and when no one opened, he went back. Amen. ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. The same manner we have to be careful. There is a time when the Lord keeps knocking on your door and stops. మనము జాగ్రత్త పడాలండి. When he knocks, he said, నేను find him when he is available అని రాసి ఉంటుంది. ఐజియాలో రాసి ఉంటుంది కదా, seek me when I am found అని ఉంది. అంటే ఏంటని అర్థం అండి? There's a time that you might not find the Lord in the right place. అటువంటి పరిస్థితుల్లో నువ్వు క్రీస్తుని అంటే you will keep struggling if you don't find him at the right time. Amen. So this is the word of the Lord. When he is knocking, be ready to hear his voice. ఆయన మన హృదయమును తడుతున్నప్పుడు, ఆయన మన హృదయమును మాట్లాడుతున్నప్పుడు మనము తెరిచే అటువంటి నిర్ణయము మన చేతిలో ఉంది. But you have to be ready. You have to close your ears to the world and open your ears to the Lord. Amen. లోకము నుండి, ఈ లోక నాయిస్ నుండి, వారి మాటల నుండి మీ ధ్యానము, నా హృదయ ధ్యానములు, నా నోటి మాటలు మీకు అంగీకారముగా ఉండునుగాక అని దావీదు చెప్పి ఉన్నాడు. ఎందుకంటే ఇఫ్ యూ కీప్ ఫిల్లింగ్ యూ కెన్ నాట్ హియర్. ఆమెన్. ఆకలి ఫుల్గా నిండా పై వరకు తిన్న తర్వాత ఆకలిస్తుందా అండి? నో, యు ఆర్ నాట్ హంగ్రీ ఎనీమోర్. మనము ఎప్పుడు ఆకలికొని ఉంటామంటే ఆశ ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు స్టార్వ్ టు ద వరల్డ్. స్టార్వింగ్ అంటే లోక మాటలకి, లోకమునకు ఉపవాసము చేసినప్పుడు మాత్రమే యు ఆర్ సో హంగ్రీ. చాలా ఆకలి ఉన్నప్పుడు ఎట్లా తింటామండి? ఏది దొరికితే అది తింటాం. ఇఫ్ యూ వాంట్ టు ఫీస్ట్ అట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుడు నీకు పెట్టే ఆహారమును తినాలంటే యూ హ్యావ్ టు స్టార్వ్ టు ద వరల్డ్. ఆమెన్. అది ఏదైనా ఉండొచ్చండి, అది చెడు అయి ఉండకపోవచ్చు, కానీ అది క్రీస్తుకు చిత్తానుసారంగా నీ జీవితంలో లేనట్లయితే యూ హ్యావ్ టు సే నో టు ఇట్. ఆమెన్. అది వద్దు నాకు అని మనం చెప్పాలి. అండ్ యూ సీ ఈవెన్ ఇన్ Psalm 1:1 he said, blessed is the man who walks not in the counsel of the ungodly. మనకందరికి తెలుసు, దుష్టుల మార్గములో నడవని వారు. దుష్టులు అంటే ఎవరండి? దేవుని చిత్తమును వ్యతిరేకించిన వారిని దుష్టులుగా దేవుడు మాట్లాడుతున్నారు. మనము వికెడ్నెస్ అంటే మనం ఎవరం కాదనుకుంటాం. when we say the word wicked, you think that no, it's not me. But మనం ప్రతి అడుగున దేవుడు ఏమైనా మాట్లాడితే వ్యతిరేకిస్తుంటాం. వీళ్ళ వాక్యం చెప్పేది, వీళ్ళ నన్ను సరి చేసేది. యు ఆర్ బికమింగ్ వికెడ్. ఆర్ వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుడు నాకు కార్యం చేస్తున్నారంటే అసలు ఆ కార్యం ఎలా జరుగుతుంది అంటే, దేవుడు మాట్లాడనేది వదిలేసి ఆ కార్యం ఎలా జరుగుతుందని ఆ భయము ఫస్ట్ వస్తుంది అనమాట మనకి. అంటే యు ఆర్ బీయింగ్ సో వికెడ్. దేవుని చిత్తమునకు నువ్వు వ్యతిరేకంగా, అసలు ఆ చిత్తం రాకముందే వ్యతిరేకంను చూపిస్తావు అనమాట. దట్ ఈస్ కాల్డ్ వికెడ్నెస్. హూ ఈజ్ అ వికెడ్ పర్సన్? ఎవరైతే దేవుని మాటకు, అది ఏమైనా అయి ఉండొచ్చండి, ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ అగ్రీయింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఆల్రెడీ బీయింగ్ వికెడ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనము దుష్టుల వలె ఉంటున్నాం. మనము
ఏ విధములో మనము దేవునికి అప్పగించుకోలేకపోతున్నాం? వేర్ ఆర్ వి డినయింగ్ ద అథారిటీ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ లైఫ్స్? మన నోటి మాటలలోనా, మన ధ్యానములోనా, లేకపోతే ఎవరైనా మనని సరిచేయాలనుకుంటున్నప్పుడు వారిని దేవుని పరిశుద్ధాత్మ దేవుని మాటను వారి నుండి వినలేకపోతున్నామా? వీరేంటి నాకు చెప్పేదని అనుకుంటున్నామా? వేర్ ఆర్ వి రిజెక్టింగ్ ది అథారిటీ ఆఫ్ ద లార్డ్? యు ఆర్ టు రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ద స్పిరిట్. నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. ఉన్నారా అండి? యూ అండ్ ఐ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. యూ హ్యావ్ టు రికగ్నైజ్ హిజ్ వాయిస్. ఆయన స్వరమును ఎవరు మాట్లాడినా మనము వినగలిగే చెవులు మనకి ఉండాలి. వీరు మాట్లాడారు, వారు ఈవెన్ క్రైస్ట్ వాజ్ రిజెక్టెడ్ బై ద ఫార్సీస్ అండ్ సద్దుకీస్. ఎందుకు రిజెక్ట్ చేశారు? బికాస్ హీ వాజ్ అ కార్పెంటర్ సన్ and he did not have a position in this world. Amen. Same thing మనందరిలో కూడా ఒక ఆలోచన వస్తుంది. Instead of recognizing the voice of the spirit from someone, we just reject them because of their positions. మనం జాగ్రత్త పడాలండి. You will lose the salvation of the Lord. ఆ సమయంలో దేవుడు ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ దేవునితో నీతో మాట్లాడుతున్నారో నీవు నేను తీసుకోలేని అటువంటి తగ్గింపు మనలో లేదంటే you are లూజింగ్ యువర్ ఆపర్చునిటీస్. మనము దేవుని మనకిచ్చిన ఆపర్చునిటీస్ మనము మిస్ అవుతున్నాం. ఆమెన్. వీ హ్యావ్ టు బీ హంబుల్ ఎనఫ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఒక చిన్న పిల్లలు మాట్లాడినా సరే ద లార్డ్ కెన్ స్టిల్ స్పీక్ టు త్రూ దెమ్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్ ఓల్డ్ పర్సన్ టు అ స్మాల్ పర్సన్, యూ స్టిల్ షుడ్ రికగ్నైజ్. మనం ఎంత పరిశుద్ధాత్మ దేవునికి ఎంత సున్నితంగా ఉండాలంటే దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నారో నాతో అన్న అర్థము మనము చేసుకోవాలి. అట్లా అని చెప్పి ఎవరు పడితే వారి మాటలు వినకూడదండి. షుడ్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. అందుకనే ఎందుకు వై షుడ్ యూ టర్న్ అండ్ గో బ్యాక్ అంటే మన ఇయర్స్, మన ఐస్, మన తల నిండా కానీ లోకముతో నిండి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడినా మనకి ఎలా అనిపిస్తుంది? అదే ఒక సామెత చెప్తారు కదా, పచ్చ కామర్లు వాళ్ళకంతా కూడా లోకమంతా అంటే ఇఫ్ యువర్ మైండ్ అండ్ హార్ట్ ఈజ్ ఆల్వేస్ వికెడ్, వ్యతిరేకంగానే ఉంటాను అని అనుకున్నట్లయితే ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినా సరే అది నన్ను ఎవరో అంటున్నారు అన్న అర్థమే కనిపిస్తుంది అనమాట. ఇఫ్ యువర్ సెల్ఫ్, మనం పక్కన వారి గురించి మాట్లాడొద్దండి. హౌ ఆర్ వీ ఇన్సైడ్ అవర్ హార్ట్? అటువంటి పరిశుద్ధతతో మనలో ఉందా లేదా అని మనం ఆలోచించుకోవాలి. హౌ ఆర్ వీ ఇన్సైడ్ అవర్ హార్ట్? దుష్టుల మార్గంలో మనము నడుస్తున్నామా? ఆర్ వి ఏబుల్ టు ప్రయారిటైజ్ గాడ్స్ విల్? వ్యతిరేకించకుండా దేవుని యొక్క కోరికను, దేవుని యొక్క భయములో మనము నడుస్తున్నామా లేదా? ఆర్ వి రిజెక్టింగ్ హిజ్ అథారిటీ టుడే? ఆయన ఒక అధికారమును నేను కాదని అంటున్నానా? ఆయన తలుపు తడుతుంటే నేను వినగలుగుతున్నానా? దెర్ ఇస్ నాట్ వన్ డే ద లార్డ్ డస్ నాట్ నాక్ యువర్ డోర్. ప్రతిరోజు దేవుడు మనకంటే ముందుగా లేచి ఆయన మన కోసం వేచి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఆమెన్. ఆర్ వి ఏబుల్ టు ఓపెన్ ద డోర్ ఫర్ హిమ్? ఆమెన్. సో సెకండ్ వర్స్ మనం చదువుదాం. Psalm 1:2. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎట్టి విధంగా ఉంటాడంటే వర్స్ 1లో మనం చూసాం ఏంటి? ఎవరైతే దుష్టుల మార్గములో అంటే నడవకుండా ఉంటారో ఏ విధంగా ఉంటారు అని మనము 2వ వచనంలో చూస్తున్నాం. ఆయన జీవితం ఎలా ఉంటుందంటే హీ డిలైట్స్, ఆనందిస్తాడు. దేని పట్ల ఆనందిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట కోసము, ఆయన వాక్యమును ధ్యానించడము కోసము ఆయన ఆశపడుతున్నాడు. డిలైటింగ్ అంటే హీబ్రూలో బెండింగ్ టువర్డ్స్ సమ్వన్ అంటే డిలైటింగ్, ఆశపడ్డం, ఆనందించడం అంటే వారి మీద ఆనుకొని వారి ఎవరైనా మనకి చెప్తున్నారనుకోండి, మెల్లగా మనం ఏం చేస్తాం? చెప్పండి అని మనము మన చెవులను మనము సిద్ధపరచుకొని వింటాం. రైట్? సో ఒక బ్లెస్సెడ్ పర్సన్, నాట్ అ పర్సన్ లోకపరంగా కాదండి. బ్లెస్సెడ్ ఇస్ ద వన్ ఈజ్ అ పొజిషన్ ఇన్ ద లార్డ్. ఆశీర్వాదకరముగా ఉండే ప్రజలు ఎట్టి విధంగా ఉంటారంటే వారి డిలైట్, వారి ఆనందము ఎలా ఉంటుంది? దే బెండ్ దేర్ ఇయర్స్ టు ద లార్డ్ ఆల్వేస్. దేవుడు ఏం మాట్లాడుతున్నారు, నా తలుపు దేని మీద తడుతున్నారు అని వారి చెవులను వారు సిద్ధముగా ఉంచుకుంటారు. ఆమెన్. వెన్ యు సీ క్వీన్ ఎస్తర్, షీ డిడ్ నాట్ కేర్
ఇఫ్ హేమన్ వాజ్ దేర్, శత్రువు అక్కడ ఉన్నాడని ఆమె భయపడలేదు. షీ సెడ్, రాజును తన సన్నిధిలోకి పిలిచి మేక్ ష్యూర్ టు బ్రింగ్ హేమన్, షీ సెడ్. ఆమెన్ చెప్పిందా అండి? ఏం చెప్పింది? రాజునే పిలవకుండా శత్రువును కూడా పిలిచింది. ఎంత ధైర్యం ఉండాలండి. మనం ఏమనుకుంటాం, మనం ప్రార్థించగానే శత్రువు అక్కడ పడిపోవాలని మనం అనుకుంటాం. బట్ వెన్ యూ సీ, ఆమె రాజును పిలిచినప్పుడు శత్రువు ఇంకా పన్నాగము చేస్తున్నాడు. ఎట్లా వీరిని పడగొట్టాలి, ఎట్టి విధంగా వీరిని చంపివేయాలి అని వాడు చూస్తున్నాడు. ఆమెన్. బట్ షీ డిడ్ నాట్ బీ అఫ్రేడ్. ఆమె భయపడలేదు. షీ సెడ్, ఐ నో మై గాడ్ ఈజ్ విత్ మీ. ఆమెన్. ఆమె ఏమని? షీ డిలైటెడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన మాట కొరకు ఆమె ఆనందిస్తుంది. శత్రువు అక్కడ ఉన్నాడని భయపడట్లేదు. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు. వెన్ యూ సీ ద సెకండ్ టైం ద లార్డ్, ఆమె అడగక ముందే రాజు ఏం చేశాడండి? హామానును హి జడ్జ్డ్. ఆమెన్. ఆమె అడగక ముందే శత్రువును దేవుడే, రాజే పడద్రోశాడు. ఆమెన్. సో ద సేమ్ మేనర్ మన జీవితం ఎటు విధంగా ఉండాలంటే, వెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్, మనము చెప్పకముందే మన ఆశ ఏముందో దేవునికి తెలుసు. ఆమెన్. వెన్ యూ ఇన్క్లైన్ యువర్ ఇయర్స్ టు ద లార్డ్, మన జీవితమును, మన చెవులను దేవుని మాట వినడానికి ఇష్టపడ్డప్పుడు, నువ్వు అడగక ముందే దేవుడు నీ హృదయమును, నీకు కలిగిన ఆశను ఆయన నెరవేరుస్తారు. ఆమెన్. సో సామ్ 37:4, ఇదంతా మనకు తెలిసిన వాక్యమే. సామ్ 37:4. కీర్తనలు 37:4 చూసుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమెన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయాంశలను తీరుస్తాడు. అక్కడ మనము ఎస్తేరును చూసినట్లయితే, రాజును చూసి ఆమె ఆనందిస్తుంది. రాజు నేను పిలిస్తే నా యొద్దకు వస్తున్నాడని ఆమె ఆనందించింది, కానీ శత్రువు ఉన్నాడు అన్న భయం లేదు. ఆమె ఆనందమంతా రాజు చుట్టూ ఆయనను ఆశ పెట్టాలి, ఇష్టపెట్టాలని ఆమె చూస్తుంది. కాబట్టి హీ సెడ్, ఇఫ్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్, హీ విల్ గివ్ యూ ద పిటిషన్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ జీవితంలో నీకు ఏవైతే అవసరం ఉందో, ఈవెన్ బిఫోర్ యూ స్పీక్, ద లార్డ్ విల్ డూ ఇట్ ఫర్ యూ. హీ నోస్ యువర్ హార్ట్. ఆమెన్. నీ పరిస్థితి, నా పరిస్థితి, మనం ఎక్కడ ఉన్నామో, మనకి ఏమి కావాలి ఆయన ఎరిగిన దేవుడు. ఎరిగిన ఉన్నారాన్ని హీ హెస్ నాట్ ఫర్ గాటెన్. ఎరిగి ఉన్న దేవుడు. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ టర్న్. మనము యూ హ్యావ్ టు రెండర్ యువర్ హార్ట్. ఆమెన్. మన హృదయమును ఆయన కోసము ఆనందింప చేయాలి అని మనల్ని మనము తీర్చిదిద్దుకోవాలి. యూ హ్యావ్ టు సెపరేట్ యువర్ హార్ట్. చాలా విషయాలతో నింపబడి ఉందేమో, మనల్ని మనం ఖాళీ చేసుకొని, లెట్ us స్టార్ట్ డిలైటింగ్ ఇన్ ద లార్డ్. ఆయనతో ఆశ, ఆయన పట్ల ఆశతో మనము పైకి ఇంకా ఎదుగుదామండి. యాజ్ ఎ చర్చ్, యాజ్ యువర్ ఫ్యామిలీ, టేక్ అ డెసిషన్ టుడే. స్టార్ ఫర్ ద వరల్డ్ అండ్ హ్యావ్ దట్ హంగర్ ఫర్ గాడ్. ఆమెన్. ఆ లోకమునకు మనము పస్తులుండి దేనికోసం మనం ఆశపడాలండి? ఆయన ఇచ్చే ఆహారము కోసం మనం ఆశపడదాం. అండ్ లైక్ ఎస్తర్, లెట్ us డిలైట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. రాజు ఒక సన్నిధి నాతో ఉంది అని ఆనందిందాం. కానీ ఇంకా శత్రువు పడగొట్టుకోలేదే, శత్రువు ఇంకా కనిపిస్తున్నాడే, దేవుడు నేను ఇంత ప్రార్థించినా దేవుడు ఇంకా ఏం చేయట్లేదే, ఇవన్నీ మనకు వద్దండి. our focus should be on who is with us. Amen. If God is for us, who can be against us? It did not say who is with you. నీ శత్రువుని నువ్వు వాడు బేరీజు వేయమని దేవుడు చెప్పలేదు. He said కన్సిడర్ who is with you. ఎవరు నీతో ఉన్నారు, ఎవరు నీతో ఉంచున్నారు, ఆయనను బట్టి నువ్వు ఆనందించడము, మనల్ని సరిదిద్దుకోవాలండి. You have to start delighting and bending yourself. As you do that, He will give you the petitions of your heart. నీ హృదయమునకు ఏవైతే పోరాటాలు ఉన్నాయో, దేవుడు నీ పోరాటమును ఆయన పోరాటముగా ఆయన చేసుకొని నీ శత్రువును పడగొట్టే శక్తిమంతుడు. ఆమెన్. He said, battle belongs to me. ఆమెన్. కానీ చాలాసార్లు శత్రువు మన దగ్గరే ఉంటాడు. అవునా అండి? ఎంత ప్రేయర్ చేసినా మనకు అర్థం కాదు ఏం జరుగుతుందో. కానీ మన దృష్టిని మనము మార్చుకుందాం. శత్రువు ఎప్పుడు పోతాడని మనకు వద్దు. దేవుడు నాతో ఉన్నాడన్న ఆనందమును మనల్ని మనము సరి చేసుకుందాం. వి ఆల్ మేక్ దిస్ మిస్టేక్. మనందరం కూడా ఈ తప్పుని చేస్తాం. శత్రువు పోతున్నాడా, నాకు ఇంకా జరుగుతుందా జరగలేదా, ఇవే బాధల్లో ఉంటాం. కానీ
దేవుడు నాతో ఉన్నాడు అన్న ఆనందమును మనలో ఉండదు. ఎప్పుడు చూసినా డిస్కరేజ్మెంట్, ఫియర్, వి ఆల్ హ్యావ్ దట్. బట్ యాజ్ ఐ వాంట్ టు డూ దట్ ఇన్ మై ఓన్ లైఫ్, నా జీవితంలో కాకుండా నేను మిమ్మల్ని కూడా ఐ వాంట్ ఛాలెంజ్ యూ టుడే. ఒక నిర్ణయం తీసుకుందాం. హూ ఆర్ వి డిలైటింగ్? ఆర్ వి సీయింగ్? ఎంత ప్రేయర్ చేసినా శత్రువు ఎందుకు పోట్లే అని చూస్తున్నామా? లేదంటే ఎస్తేరు వలే శత్రువుని కూడా తీసుకురండి, బట్ ఐ విల్ డిలైట్ ఇన్ ద లార్డ్. ఆమేన్. And when you delight in the Lord, he said, I will give you the petitions of your heart. నీ హృదయంలో ఏదైతే నువ్వు పోరాటం ఉందో ఆయనకి తెలుసు. Let him do it in his own time. But you have the love for the Lord. దేవుని కొరకు అటువంటి ప్రేమతో నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఆమేన్, ఆమేన్. సో డోంట్ డ్రా దిస్ ఫ్రమ్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. మన సొంత శక్తితో మనము మన సొంత మార్గముతో ఇది చేయలేమండి. ఆమేన్. సో రోమన్స్ 8:13 ఒకసారి చదువుదాం. రోమన్స్ 8:13. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల. ఇక్కడ ఆత్మచేత, when you read the English verse, it said habitually put to death your worldly desires. ఇక్కడ ఏంటండి? ఇట్స్ అ హ్యాబిట్. అంటే ఒక డైలీ ప్రాక్టీస్గా మనము దేవునిలో ఆనందించడం అనేది ఒక ప్రాక్టీస్గా మనం చేసుకోవాలి. ఎందుకంటే శత్రువు వదలడండి. ద మోర్ యూ గెట్ క్లోజర్, ద మోర్ ద ఎనిమీ వాంట్స్ టు క్రష్ యూ. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా వెళ్ళాలనుకుంటున్నావు, వాడు అంతగా లాగాలని ఆయన చూస్తూ ఉంటాడు. బట్ హీ సెడ్, అందుకనే మనం ఒకరోజు ఇవాళ వాక్యం విన్నాం, చాలా బాగుంది అనుకోని వీక్ అంతా మనం ఇష్టం వచ్చినట్టు జీవించామనుకోండి, నెక్స్ట్ వీక్ అసలు ఈ వీక్ ఏం వాక్యం చెప్పాము, దేవుడు ఏం మాట్లాడాడు అని కూడా మర్చిపోతాం. యూ హ్యావ్ టు హ్యాబిచువలీ బీ డిలైటింగ్ ఇన్ ద లార్డ్. మనము ఒక ఆశతో, యాజ్ యు ఆర్ డ్రైవింగ్, యాజ్ యు ఆర్ గోయింగ్, యాజ్ యు ఆర్ ఈటింగ్, యాజ్ యు ఆర్ టేకింగ్ బాత్, డూ వాట్ ఎవర్, బట్ లెట్ us డిలైట్ ఇన్ ద లార్డ్. అదొక హ్యాబిట్గా మనం చేసుకుందాం. ఆమెన్. వీ హ్యావ్ టు డిజైర్ ద లార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఆమెన్. సో బట్ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎట్లా చేస్తామండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో మనం చేయగలుగుతాం. మన శక్తితో మనం చేస్తే ఎలా ఉంటుందంటే, ఒక బావి ఉందనుకోండి, బావి నీళ్ళని ఎంతగా తోడితే దాని ఒక టైంకి అది అయిపోతుంది కదా. ఆమేన్. సో ఇఫ్ యూ డ్రా వాటర్ ఫ్రమ్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, నీ ఒక సొంత శక్తితో నువ్వు తీసుకున్నావు అనుకోండి, ఒక టైంకి మనం ఎలా ఉంటామంటే డిస్కరేజ్డ్ క్రిస్టియన్స్, అంటే ఎటువంటి ఆశ లేని క్రైస్తవులుగా మనము మిగిలిపోతాం. But when you draw your strength from Jesus, when you draw your strength from the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవునిలోంచి మన శక్తిని మనము పొందుకున్నప్పుడు, అప్పుడు మనలో ఒక అంటే ఏమంటారు, డిస్కరేజ్మెంట్, నిరుత్సాహము అనేది లేకుండా మనం ఉండగలుగుతాం. ఆమెన్, ఆమెన్. He said, Paul said in Philippians 4:12 and 13, ఆయన ఏం చెప్పాడంటే, I have one secret. ఏం చెప్పాడు ఆయన? ఫిలిపియన్స్ 4:12 and 13. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు చూసుకుందాం. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఒక రహస్యమును పౌలు నేర్చుకున్నాడు. ఏంటి అంటే, హీ లర్న్ టు అక్నాలెడ్జ్ హిజ్ వీక్నెస్. ఆయన యొక్క శరీరంలో ఉన్న బలహీనతను ఆయన గమనించి, ద మూమెంట్ హీ సా వీక్నెస్ ఇన్ హిజ్ లైఫ్, ఒక పరిస్థితిలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా శక్తి నా బలము సరిపోవట్లేదు అంటే అది చూడంగానే ఆయన భయపడట్లేదు. వెన్ హీ రికగ్నైజ్డ్ హిజ్ వీక్నెస్, హీ ఇమీడియట్లీ సబ్మిటెడ్ టు ద లార్డ్. ఆమెన్. ఆయన ఎందుకు నేర్చుకున్నారండి? మన పరిస్థితిలో మనము గమనించినప్పుడు, మన బలహీనతను, మన పరిస్థితిలో ఉన్న బలహీనతను మనం గమనించినప్పుడు, యూ హ్యావ్ టు సరెండర్ టు ద లార్డ్. మొదటిగా నేను చేయగలుగుతాను, ఇది నాకు వచ్చు. మనకేమొస్తుంది అంటే, నాకెందుకు ఇట్లా వచ్చింది, నాకే ఎందుకు వస్తుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఇంత బాగా జీవిస్తున్నాను కదా. దట్ ఈస్ నాట్ ద వే వీ హ్యావ్ టు థింక్. పౌలు ఏం చెప్పాడు? మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అని దేవుడు చెప్పారు. ఎప్పుడు? వెన్ ఐ రికగ్నైజ్డ్ ద వీక్నెస్ ఇన్ మీ, నాలో ఉన్న బలహీనత నేను గమనించినప్పుడు, క్రీస్తు యొక్క కృపతో నేను అన్ని విషయంలో నేను చేయగలుగుతాను అని ఆయన సెలవిచ్చినాడు. హీ సెడ్, ఐఎమ్ ట్రైన్డ్
అండ్ ఐ హ్యావ్ అ సీక్రెట్. ఏంటి అంటే ఐ డ్రా మై స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమెన్, ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుందండి? వీ హ్యావ్ టు డ్రా అవర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ గాడ్. ఆయన ఒక కృపతో మనము సమస్తము చేయగలము అన్న ఒక నిర్ణయము మనలో ఉండాలి. మొదటిగా వీ హ్యావ్ టు బీ హంబుల్ ఇనఫ్ టు సే దట్ వీఆర్ వీక్. మనలో ఒక తగ్గింపు ఉండాలండి. నాలో శక్తి లేదు అని మనము చెప్పడానికి మనలో తగ్గింపు ఉండాలి. ఆమేన్. హీ సెడ్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ ఓవర్కమింగ్ ఆల్ థింగ్స్. ఆయన ఎలా ఉన్నాడండి? అన్నిటినీ అధిగమించిన ఒక గొప్ప క్రైస్తవునిగా ఉన్నారు. లెట్ us నాట్ సీ హిమ్ యాజ్ అ అపాజిల్ ఫస్ట్. ఒక మనిషే కదండి ఆయన. మొదటిగా ఆయన మనిషి. ఆయన ఏం చెప్తున్నాడు? ఏ పరిస్థితినైనా సరే ఆ పరిస్థితి నన్ను అధిగమించలేదు, కానీ నేను ఆ పరిస్థితిని అధిగమించా. హౌ? హీ సెడ్ మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. ఆమెన్. ఆయన కృప నాకు చాలును. ఆయన కృపను ఆయన పట్టుకొని, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పట్టుకొని ప్రతి పరిస్థితిని అధిగమించారా అండి? అధిగమించారు. when we go to heaven, all we can see is great people. They have overcome this world only by the strength of Jesus. Amen. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వల్ల వారందరూ కూడా అధిగమించిన ప్రజలుగా ఉన్నారు. we are not people who will fail. మనము పడవేసిన ఒక మనుషుల వల్లే మనం జీవించాల్సిన అవసరం లేదు. let us delight in our Lord. Amen. ఆయన శక్తి కోసం మనం వేచి ఉందాం. ఆయన బలము కోసం మనం వేచి ఉందాం. Amen. 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 So, okay, let us turn our Bibles to Philippians 2:12, second chapter, 12th verse మనం చదువుదాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. హి సెడ్, మన రక్షణను ఇక్కడ వారిలో ఒక విధేయతను చూస్తున్నారు. పౌలు వారిని మెచ్చుకుంటున్నారు. కానీ ఆ విధేయత నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, మనం చాలాసార్లు అనుకుంటాం కదా, వీ హ్యావ్ హర్డ్ దిస్, అయ్యో అన్న ప్రార్థన చేస్తాడు, అన్నలేడే, ఇది అది అని మనం అనుకుంటాం. ఇట్స్ నాట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఇక్కడ పౌలు ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నాడంటే, నేను లేకపోయినా భయపడమని చెప్పట్లేదు. బట్ వాట్ హీ వాజ్ సేయింగ్ ఇస్, యూ రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మన మధ్యన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మనం గమనించాలి. అండ్ ఆయనను గౌరవిస్తూ ఒక భయముతో వణుకుతో, అంటే ఏంటంటే అండి, సెల్ఫ్ డిస్ట్రస్ట్, అంటే నీ స్వయం మార్గమును వదిలిపెట్టి విత్ కాషన్, జాగ్రత్తగా, విత్ అ టెండర్ కాన్సైన్స్, అంటే మనస్సాక్షిని సున్నితంగా పెట్టుకుంటూ, విత్ అ వాచ్ఫుల్ హార్ట్, అంటే అంటే జాగ్రత్తగా నేను ఎట్టి విధంగా నడుస్తున్నాను అని మనం చూసుకుంటూ, షరింకింగ్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఒఫెండ్స్ గాడ్. దేవుని బాధ నేను ఇటు విధంగా జీవిస్తే దేవుని బాధ పెడతాను అంటే దాని నుండి ఇమ్మీడియట్గా వెనక్కి వెళ్ళిపోండి. దట్ ఈస్ హిస్ వర్డ్. అది వారికి ఇచ్చిన మాట. హీ సెడ్, యాజ్ యు ఆర్ ఒబేయింగ్, మనం ఎట్టి విధంగా ఉండాలండి, మన స్వయము మార్గమును వదిలిపెట్టి మనం ఒక జాగ్రత్తతో మన మార్గమును, మన మనస్సాక్షిని సున్నితంగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని, దేవుణ్ణి ఇష్టపెట్టలేని మార్గము నాలో ఉన్నట్లయితే దాన్ని పక్కన పెట్టి భయముతో, దాన్ని భయము వణుకు అంటారండి. నాట్ యు బీయింగ్ అఫ్రేడ్ ఆఫ్ ద లార్డ్, దేవుని చూసి నువ్వు భయపడ్డం అని కాదు. ఆ భయము వణుకు ఏంటంటే, ఐ షుడ్ నాట్ ఒఫెండ్ ద లార్డ్, దేవుని నేను బాధ పెట్టను. దట్ ఈస్ కాల్డ్ భయము అండ్ వణుకు అంటే అదే అండి. ఆమెన్. సో మన సొంత మార్గంను పక్కన పెట్టి ఆయనను ఇష్టపెట్టలేని మార్గము నాలో ఉన్నట్లయితే దాన్ని పక్కన పెడదాం ఈనాడు. ఆమెన్. ఆమెన్. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ హౌ యూ విల్ ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎట్టి విధంగా నేను ముందుకు సాగుతాను, నాలో ఆశీర్వాదం వస్తుందా లేదా అంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా ఉందండి. సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ దీస్ లెస్సర్ థింగ్స్ విల్ బీ యాడెడ్ టు యూ ఆటోమేటికలీ. దేవుని మార్గమును, ఆయన మాటను అనుసరిస్తూ ఆయనలో ఆనందింప చేసిన జీవితం నీలో ఉన్నట్లయితే నీకు ఏమి కావాలో దేవుడు ఆ పరిస్థితిలో సమకూర్చే దేవుడు. ఆమెన్. లెట్ us say amen. Amen. Hallelujah. Hallelujah. Amen. So we have to be those people. మన జీవితంలో కార్యము ఏదైనా ఒక
బలహీనత అపవాది తీసుకొచ్చినట్లయితే, ఒక పరిస్థితిలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను అని మనకు అనిపించినట్లయితే, ఆల్ వీ హ్యావ్ టు డూ టుడే, టర్న్ యువర్ థాట్, మన జీవితంలో మలుచుకొని ఎవరి మీద ఆధారపడాలండి, ఎవరి మీద ఆనందించాలండి? క్రీస్తులో ఆనందించడం. లెట్ యువర్ ఎనిమీ బీ దేర్, ఉండనివ్వండి. యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, వాడు ఎప్పుడు వెళ్తాడు అని వారు మనం బేరీ చేసుకొని సమయాన్ని మనము లెక్క కట్టాల్సిన అవసరము లేదు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ డిలైట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయనలో ఆనందించడమే మనల్ని మనము సరిచేసుకోవాలి. ఆమేన్. యూ సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్. డోంట్ ఫిల్ యువర్ థాట్స్, యువర్ మైండ్, స్టార్వ్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్ అండ్ బీ హంగ్రీ ఫర్ ద లార్డ్. ఆమేన్. లోకమునకు నువ్వు పస్తులుండి దేవుని కొరకు ఆకలిగొనే ప్రజలుగా మనం ఉందాం. ఆమేన్. అండ్ వెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ అ సిచ్యువేషన్, ఒక మార్గంలోంచి దేవుడు మనల్ని తప్పించినప్పుడు, నేను చాలా గొప్పగా సాతానుతో నేను పోరాడాను, సాతాను గొప్పగా వచ్చాడు, ఇవి మన మాటలు ఉండకూడదండి. దట్ ఈస్ నాట్ మెచ్యూరిటీ. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ మై లైఫ్ దట్ ఒక మార్గంలోంచి దేవుడు నిన్ను తప్పించాడంటే దేవుడు ఎంత గొప్పగా నా జీవితంలో కనిపించారు, ఆ మాటలు మాత్రమే రావాలి. కానీ నేను శత్రువుతో పోరాడాను, శత్రువు నన్ను పడదోశాడు, దిస్ ఇస్ నాట్ మెచ్యూరిటీ. ఆమేన్. దట్స్ నాట్ మెచ్యూరిటీ. మనము ఒక మెచ్యూర్డ్ క్రిస్టియన్గా మనం ఉండాలండి. ఒక పరిస్థితిలో దేవుని అందు మనము ఆనందించినప్పుడు, ఆ పరిస్థితులు శత్రువుని పడదోసినప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడతాం? దేవుని గురించి మాట్లాడతాం. బట్ ఇఫ్ యూ డోంట్ లెర్న్ టు డిలైట్, హూ విల్ యూ టాక్ అబౌట్? శత్రువు గురించే మాట్లాడతావు. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హార్ట్. నీ జీవితము ఎట్టి విధంగా ఉంది. మనం ఒక మెచ్యూర్డ్ క్రిస్టియన్గా మనల్ని మనం సరి చేసుకుందామండి. ఒక పరిస్థితిలోంచి బయటకు వచ్చినప్పుడు శత్రువు ఎంత గొప్పగా ఉన్నాడో మాట్లాడుతున్నానా? క్రీస్తు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో నేను మాట్లాడగలుగుతున్నాను? యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. అప్పుడే నీ మార్గము ముందుకు వెళ్తున్నావు. యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్, ఆర్ ఎల్స్ యూ హ్యావెంట్ లెర్న్ ఎనీథింగ్. ఆమెన్. అది దేవుడు నాతో చాలాసార్లు మాట్లాడారనమాట. ఒక పరిస్థితిలోంచి బయటకు వచ్చినప్పుడు, వీరికంటే గొప్పగా నేను వెళ్ళాను, వీళ్ళకంటే నేను గొప్పగా అపవాదే పోరాడాను, నాకు గొప్పగా ఉంది అనుకుంటాం. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. నీకంటే గొప్పగా పరిస్థితుల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాని గురించి కాదు, దేవుని గొప్పతనమును నువ్వు ఏ విధంగా అనుభవించావు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆమేన్. అర్థమవుతుందా అండి? దేవుని ఎంత గొప్పగా నేను నేర్చుకున్నాను, ఆయన గొప్పతనమును ఎట్టి విధంగా నేర్చుకున్నాను. నువ్వు దాన్ని పట్టుకున్నట్లయితే ఏ పరిస్థితినైనా మనం అధిగమించవచ్చండి. డోంట్ ఎస్టిమేట్ యువర్ ఎనిమీ ఇన్ యువర్ సిచ్యువేషన్. యూ హ్యావ్ టు లుక్ టు యువర్ లార్డ్. ఆమేన్. నువ్వు అది పట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు పరిస్థితులు ఎట్టి విధంగా వచ్చినా సరే అధిగమించవచ్చు. ఆమేన్. సో లెట్ us చేంజ్ our thought process today. ఆమేన్. సో జోయల్ 2:13 చూడంగానే వార్నింగ్ ఇచ్చారు అనుకోకండి. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, దిస్ ఇస్ ఆల్, ఇట్స్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ యూ అండ్ ఐ టు డిలైట్ ఇన్ హిమ్. ఎందుకంటే అండి, దిస్ వరల్డ్ బ్రింగ్స్ అస్ సో మచ్ ఫియర్. ఈ లోకంలో అంత భయము, ఆందోళన ఇవే ఉంటాయండి. అంటిల్ యూ రీచ్ హెవెన్, అపవాదిని ఇంకా దేవుడు సంపూర్ణంగా తీసివేయలేదు, వాడి సమయం ఇంకా రాలేదు. కాబట్టి దేవుడు ఎందుకు ఆన్ అండ్ ఆన్ హీస్ టాకింగ్ టు అస్ అంటే, మన మార్గములు తప్పి శత్రువును బేరీజు వేసే సమయం, అటువంటి జీవితం మనకొద్దు. లెట్ us డిలైట్ ఇన్ అవర్ లార్డ్. ఆమెన్. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు లెట్ us బీ సో హ్యాపీ. మనం ఆనందముతో ఆయన వాక్యమును తీసుకుందాం. ఆమెన్. ఆమెన్. లేచి నుంచుందామండి. లెట్ us స్టాండ్ టు అవర్ ఫీట్.